శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మనము యక్ష ప్రశ్నలు చెప్పుకుంటున్నాం. ఆ ఘట్టాన్ని యక్షుడు ధర్మరాజుని అనేకములైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు. అసలు తొణకుండా బెనకుండా స్థిరంగా ఉన్నటువంటి వాడే ఏమీ ఆలోచించడానికి సమయం కూడా తీసుకోకుండా ప్రశ్న అడిగిన వెంటనే ఆ ప్రశ్నకు చాలా చక్కగా సమాధానాలు చెబుతున్నాడు ధర్మరాజు. అతని ధర్మరాజు చెప్పేటువంటి ఆ సమాధానాలకి యక్షుడు మహదానందపడిపోతున్నాడు. అనేకమైనటువంటి విషయాలకి పరిపూర్ణమైనటువంటి అవగాహన చేస్తున్నాడు ఆ ధర్మరాజు. ఆ విధంగా జరుగుతోంది. చాలా అద్భుతంగా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు అవి. ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇంకా అత్యద్భుతమైనటువంటివి. ఈ విధంగా జరుగుతుంటే అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, వ్యాఖ్యాతః పురుషో రాజన్ యశ్చ సర్వధనీ నరః తస్మాత్ త్వమేకం భ్రాతॄణాం యమిచ్ఛసి సజీవతు. ఇంతవరకు అనేకములైనటువంటి ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు సంతుష్టుడయ్యాడు యక్షుడు. వెంటనే యక్షుడు అంటున్నాడు, ఆ ధర్మరాజు అంటున్నాడు, మహానుభావ, నువ్వు పురుషుడెవరో చాలా చక్కగా చెప్పావు, అలాగే సర్వధనవంతుడెవరో కూడా చాలా చక్కగా వివరించావు నువ్వు. అందువలన నాకు అది చాలా నచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ నీ నలుగురు సోదరులు కూడా మృతి చెంది ఉన్నారు. అందువలన అయితే నీ సోదరుల్లో ఒక్కడిని నేను బ్రతికిస్తాను, నీకు ఎవడు కావాలో కోరుకో అన్నాడు. చాలా కష్టమైనటువంటి ప్రశ్న. భీమార్జున నకుల సహదేవులంటే ధర్మరాజుకి అమితమైనటువంటి ప్రీతి. వాళ్ళ నలుగురు కూడా ఉన్నారు కాబట్టి ఇంతటి వనవాసాన్ని ఆయన హేళగా చేశాడు. చివరికి వచ్చేసాడు. ఇంకా అటువంటి ఆ గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు తన సోదరుల్లో. ఇప్పుడు ఈ యక్షుడు ఏమన్నాడంటే, నలుగురిలో నేను ఒక్కడిని బతికిస్తానయ్యా, నువ్వు ఎవరిని కావాలో కోరుకో అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఇతను ధర్మాన్ని తప్పనటువంటి వాడు యుధిష్ఠిరుడు. చాలా అద్భుతమైన మాట చెప్తాడు. శ్యామో యయేష రక్తాక్షః బృహచ్ఛాల ఇవోత్థితః వ్యూఢో రస్కో మహాబాహుః నకులో యక్ష జీవతు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, ఓ యక్ష, శ్యామో యయేష రక్తాక్షః, శ్యామవర్ణుడు, రక్తాక్ష రక్తనేత్రుడు, బృహచ్ఛాల ఇవోత్థితః, శాల వృక్షాల మద్ది చెట్టులాగా మంచి పొడిగైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి మహాబాహు అయినటువంటి ఈ నకులుని బ్రతికించవయ్యా అని కోరాడు. అంతేకాని భీమార్జునుల్ని. ఎందుకంటే భీమార్జునులు ప్రక్కన ఉంటే కనుక ఎంతటి శత్రువులనైనా నేను జయించగలను అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాడు ధర్మరాజు. అయినప్పటికీ ఆయన భీమార్జునుల్లో ఒకళ్ళని బ్రతికించమని అడగల. ఏ దివ్యమైనటువంటి అస్త్రముల చేత యుద్ధంలో అజేయుడే ఉంటాడో ఆ అర్జునుడిని బ్రతికించమని కోరలే, నకులుణ్ణి బ్రతికించమని కోరాడు. కోరేటప్పటికీ అప్పుడు యక్షుడు అడుగుతున్నాడు, ప్రియస్తే భీమసేనోయం అర్జునో వపరాయణం సకస్మాన్ నకులం రాజన్ సాపత్రం జీవమిచ్చసి. ఇక్కడ ధర్మరాజు, భీముడు, అర్జునుడు కుంతీదేవి యొక్క పుత్రుడు, నకులుడు సహదేవుడు మాద్రి యొక్క పుత్రుడు, అంటే తమ సవతి తల్లి యొక్క పుత్రుడు. అందువలన తమ సహజమైనటువంటి అన్నదమ్ములైనటువంటి వాళ్ళ యందు ప్రీతి ఉంటుంది కదా. అందువలన అడుగుతున్నాడు ఇప్పుడు నకులుడు, ఆ యక్షుడు అడుగుతున్నాడు, ఇదేంటే నీకు భీముడంటే చాలా ఇష్టం కదా, ఎందుకంటే లాక్షాగృహం దహనం జరిగినప్పుడు మొత్తం అందరినీ కూడా తన భుజస్కంధాల మీద మోసుకుంటూ వాళ్ళని ఏమీ ఇబ్బంది లేకుండా దాటించి బ్రతికించి వాళ్ళ రక్షణంతా చూసినటువంటి వాడు భీమసేనుడు, అంతటి మహాబలుడు. అటువంటి భీముడు గురించి నువ్వు అడగలేదు. ఇంకా అర్జునుడంటే నీకు మీకు అందరికీ కూడా అర్జునుడు లేకపోతే ఒక్క క్షణం మీరు ఉండలేరే. మహాపరాక్రమవంతుడే,
యుద్ధంలో అజేయమైనటువంటి వాడే, దివ్యమైనటువంటి అనేకములైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా సంపాదించినటువంటి వాడే, రాబోయే యుద్ధంలో మిమ్మల్ని తరింపజేయగలిగినటువంటి వాడే, నిన్ను చక్రవర్తిగా మళ్ళీ పునఃప్రతిష్ఠింపజేయగలిగినటువంటి వాడే. అటువంటి అర్జునుడిని కోరుకోలేదు నువ్వు. నీ సవతి తల్లికి పుట్టినటువంటి నకులుణ్ణి బ్రతికమంచమని నేను కోరేవయ్యా అని అడిగాడు. అడిగితే ధర్మరాజు చెబుతున్నాడు, ఇంకా చెబుతున్నాడు. అంతేకాకుండా యస్య నాగసహస్రేణ దశ సంఖ్యేన వైబలం తుల్యం తం భీమముసృజ్య నకులం జీవమిచ్చసి. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు భీమసేనుడే. అటువంటి భీమసేనుడిని కూడా విడిచిపెట్టేసావు నువ్వు. విడిచిపెట్టేసి నకులుడు బ్రతకాలి అనేది కోరుకున్నావయ్యా. తథైనం మనుజాహ ప్రాహు భీమసేనం ప్రియం తవ అధకేనానుభావేన సాపత్రం జీవమిచ్చసి. ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే ధర్మరాజుకి భీమసేనుడు అంటే అమితమైనటువంటి ఇష్టము అని అనుకుంటారే. అటువంటి ఆ భీమసేనుడి మీద అంత ఇష్టం కలిగిన నువ్వు ఏ కారణంగా నీ సవితల్లి కొడుకైనటువంటి నకులుని బ్రతికించమంటున్నావయ్యా? యస్య బాహుబలం సర్వే పాండవాః సముపాసతే అర్జునం తం అపాహాయ అర్జునం తం అపాహాయ నకులం జీవమిచ్చసి. ఏ అర్జునుడు మన ప్రక్కనుంటే విజయము తథ్యము అని అనుకుంటారో, ఏ అర్జునుడి యొక్క బాహుబలాన్ని ఆశ్రయించి పాండవులందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారో అటువంటి అర్జునుడిని కూడా వదిలిపెట్టి నకులుణ్ణి బతికించమని ఎందుకు కోరుకున్నావయ్యా అని అడిగాడు ఆ యక్షుడు. అడిగితే అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ధర్మయేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మం న త్యజామి మానో ధర్మో హతో అవధీత్. మహానుభావాన్ని నీకు తెలవంది ఏముందయ్యా? ధర్మాన్ని మనం ఎప్పుడు ఆశ్రయించాలి. ధర్మయేవ హతో హంతి. ధర్మం చూసారా, ధర్మాన్ని చంపితే అది మనం చంపుతుందయ్యా. హతః ధర్మ హంతి. మనం ధర్మాన్ని వదిలిపెట్టామనుకోండి, మన ధర్మం కూడా వదిలిపెట్టేస్తుంది. ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి, ధర్మాన్ని రక్షించి ఉండాలి, ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి, ధర్మవర్తన కలిగి ఉండాలి, ధర్మాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు కూడా. అందువల్ల ధర్మాన్ని మనం చంపడం మొదలెడితే అది మనల్ని చంపుతుందయ్యా. ధర్మాన్ని రక్షిస్తే అది ఎప్పుడూ మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. చాలా అద్భుతమైన సూక్తి ఇది. అన్ని చోట్ల వింటూనే ఉంటారు ధర్మో రక్షతి రక్షిత అని. ఆ ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే యుధిష్ఠిరుడు. ఎక్కడుందయ్యా అంటే మహాభారతంలో ఉన్నది. వ్యాసాచార్యుడు చెప్పాడు మనకు. ఇటువంటి అద్భుతమైనటువంటి సూక్తులకి నిధి ఇది మహాభారతం. అందువలన ధర్మాన్ని కనుక మనం రక్షిస్తే అది ఎప్పుడూ మనం రక్షిస్తూనే ఉంటుంది. తస్మాత్ ధర్మం నత్యజామి. అందువలన నేను ధర్మాన్ని వదిలిపెట్టనయ్యా. ధర్మాన్ని మనం చంపేమో అంటే ధర్మం చంపేస్తుంది. అట్లాగే ధర్మాన్ని రక్షిస్తే మనల్ని ఎప్పుడు ధర్మం రక్షిస్తుంది. అందువల్ల నేను ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టను. మానో ధర్మో హతో బధీత్. ఎప్పుడు కూడా దెబ్బతిన్నటువంటి ధర్మము మమ్మల్ని దెబ్బతీయకూడదు. ఇవాళ మనం ఏదో అధర్మయుక్తంగా ఏవో గొప్ప పనులు చేసేమో, అందులో విజయం సాధించేమో అని మానవులు, ఈ కించిజ్ఞులైనటువంటి మనుషులు ఆ తాత్కాలికమైనటువంటి భోగముల యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళే అధర్మ వర్తనంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ అది ఎంతో కాలం నిలవదు. ధర్మాన్ని మనము ఎప్పుడైతే పక్కకి నెట్టామో ఆ ధర్మం అన్నీ ప్రక్కకి వెంటనే నెడుతుంది. అది ఆ సమయం ఎంతో దూరంగా ఉండదు. దాని యొక్క ఫలాన్ని మనం అనుభవించవలసిందే. అందువలన అల్లా దెబ్బతిన్నటువంటి ధర్మం మమ్మల్ని దెబ్బతీయకూడదయ్యా. అందువలన ఆనృశంస్యం పరో ధర్మ పరమార్థాచమే మతం ఆనృశంస్యం చికీర్షామి నకులో యక్షదేవతు. బాగా ఆలోచిస్తే కనుక ఆనృశంస్యమే పరమధర్మం అని నాకు. ఆనృశంస్యం అంటే కరుణ, దయ ఏదైతే ఉందో అదే పరమమైనటువంటి ధర్మం. అంతకు మించి ధర్మం ఏం లేదు.
సమస్తము లేనటువంటి ప్రాణులు యందు కూడా దయ కలిగి ఉండాలి మనం. కష్టము ఎవరైనా పడుతుంటే ఆ కష్టాన్ని చూసి మనకు హృదయం ద్రవించాలి, అంతేకాని ఎదుటివాడిని కష్టపెట్టి ఆనందాన్ని పొందకూడదు. అందువల్ల కరుణే పరమధర్మమని నాకు అనిపిస్తుందయ్యా. అందువల్ల నేను ఆ కరుణను ప్రదర్శిస్తున్నానయ్యా, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి నువ్వు నకులుని బ్రతికించానని. ధర్మశీల సదా రాజా ఇది మాం మానవా విదు స్వధర్మాన్న చలిష్యామి నకులో యక్షజీవతు. అంతేకాదు ప్రజలందరూ ఏమనుకుంటారంటే ధర్మరాజు ధర్మాన్ని తప్పడు. ధర్మరాజు ఎక్కడుంటే అక్కడ ధర్మము ప్రతిష్ఠితమై ఉంటుంది, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. సదా ధర్మశీలుడైనటువంటి రాజు ఎవరయ్యా అంటే ధర్మరాజే అని ప్రజలందరూ అనుకుంటూ ఉంటారయ్యా. అందుకని నేను నా ధర్మాన్ని విడిచిపెట్టనయ్యా. కాబట్టి నువ్వు నకులుని బ్రతికించు. అయితే ఏమిటయ్యా ఇందులో ధర్మం? భీమార్జునుల్ని వదిలేసి నకులుని బ్రతికించమని అనడంలో నీ ధర్మం ఏమిటి అని అంటావేమో. కుంతీ చైవతు మాద్రీచ ద్వే భార్యేతు పితుర్మమ ఉభే సపుత్రే స్యాతాం వై ఇతి మే ధీయతే మతి. నా తండ్రికి 2 భార్యలయ్యా, కుంతి మాద్రి. అందువల్ల ఆ కుంతి మాద్రి ఇద్దరికీ కూడా జీవపుత్రుడై ఉండాలి. కుంతిపుత్రుడు నేను ధర్మరాజుని నేను జీవించి ఉన్నాను, మరి మాద్రి పుత్రుడు అయినటువంటి వాడు కూడా ఒకడు ఉండాలి కదా. ఉంటే కనుక అప్పుడు ఏమవుతుంది, ఆ ఇద్దరి పిల్లలు కూడా బ్రతికి ఉండాలి అనేటువంటి ఆ కుంతిపుత్రుడైనటువంటి వాడు నేను బతికున్నాను కాబట్టి మాద్రిపుత్రుడైనటువంటి వాడు కూడా ఒకడు బ్రతికి ఉండాలి. బ్రతికుంటే కనుక ఆ తల్లులు ఇద్దరూ ఆనందిస్తారు. సంపూర్ణమైనటువంటి గర్భసుఖం వాళ్ళకు ఉండదు. అందువలన ఆ ఇద్దరు బిడ్డలు బతికి ఉండాలన్నది నా ఆలోచన. అందువలన నేను నకులుని జీవించమన్నాను. యథా కుంతి తథా మాద్రి విశేషో నాస్తి మే తయోః మాతృభ్యాం సమమిచ్చామి నకులో యక్షజీవతు. అయితే మాద్రి నీకు సవితి తల్లి కదా నచ్చరు, కానీ నాకు కుంతి ఎంతో మాద్రి అంతే. కుంతి మాద్రి కూడా నాకు సమానమైనటువంటి తల్లుల కిందే లెక్క, తేడా ఏం లేదు. ఇద్దరి తల్లుల విషయంలోనూ కూడా నేను సమత్వాన్నే కోరుకుంటా. అందువలన నకుల్ని బతికించవయ్యా అన్నాడు. అనేప్పటికీ అప్పుడు యక్షుడు అంటున్నాడు, తస్యతే అర్ధాచ్చ కామాచ్చ ఆనృశంస్యం పరం మతం తస్మాత్తే భ్రాతర సర్వే జీవంతు భరతర్షభ. అప్పుడు యక్షుడు అన్నాడు, ఓ యుధిష్ఠిరా, నువ్వు అర్ధకామాల కన్నా కూడా ఆనృశంస్యాన్ని గొప్పగా భావించావు, ధర్మాన్ని చాలా గొప్పగా భావించవయ్యా. ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నావయ్యా, నిన్ను ధర్మం నుంచి ఎవరూ తప్పించలేదు. అంత గొప్ప ధర్మనిష్ఠుడు నువ్వు. అందువలన నీ యొక్క ఈ కోరిక విన్న తర్వాత నా మనస్సు చాలా ఆనందపడింది, అని నీ సోదరులందరినీ బ్రతికిస్తానన్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఆరణేయ పర్వణి యక్ష ప్రశ్నే 13,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఆరణేయ పర్వం అనేటువంటి ఉపపర్వంలో యక్ష ప్రశ్నలు అనేటువంటి 313వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తిగా 313వ అధ్యాయం ముగిసింది. మనము 314వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. మహానుభావ, వ్యాసాచార్యుని అడిగాడు జనమేజయుడు, మహానుభావ, మా పూర్వీకుల యొక్క వృత్తాంతాలన్నీ వినాలని కోరుకుంటున్నానయ్యా, అన్నిటికీ సాక్షిభూతులు నువ్వు, అందువల్ల నువ్వు తెలియజేయవలసింది అని అడిగితే, అప్పుడు నా శిష్యుడైనటువంటి వైశంపాయనుడు చెప్తాడయ్యా అని వైశంపాయనుడిని ఆదేశించాడు వ్యాసాచార్యుడు. అప్పుడు వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు ఈ వృత్తాంతాలన్నీ కూడా. అందువల్ల ఈ విధంగా వైశంపాయనుడు చెబుతున్నాడు, తతస్తే యక్షవచనాత్ ఉదతిష్టంత పాండవాః క్షుత్పిపాసే చ సర్వేషాం క్షణేన వ్యపగచ్చతాం.
అప్పుడు యక్షుడు ఒక్కసారి ఇలా పిలవగానే ఆ నిద్ర ఆ ప్రాణాలు పోయి అక్కడ పడిపోయినటువంటి భీమార్జున నకుల సహదేవులందరూ కూడా యక్షుడు ఒక్కసారి ఇలా యక్షుడి యొక్క మాట వినగానే పాండవులంతా కూడా లేచట. వాళ్ళకి అప్పటి వరకు కూడా పాపం క్షత్పుపాసలతో బాధపడుతూ కదా అక్కడికి వచ్చారు. కానీ వాళ్ళ యొక్క ఆకలి దెప్పికలన్నీ కూడా పోయాయిట ఆ యక్షుడి యొక్క అనుగ్రహం వల్ల. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, సరస్యేకేన పాదేన తిష్టంతమపరాజితం పృచ్ఛామి కో భవాన్ దేవ నమే యక్షో మతో భవాన్. యుధిష్ఠిరుడు అన్నాడు, మహానుభావ, అస్సలు ఏ విధమైనటువంటి ఓటమి లేకుండా ఒంటికాల మీద సరస్సుతో నిల్చున్నావు, నువ్వు ఎవరవయ్యా? నువ్వు యక్షులని నాకు అనిపించడం లేదు, నువ్వు యక్షుడివే అని నేను అనుకోవట్లేదు, ఎవరో మహాదేవతా స్వరూపుడు ఎవరో అని అనుకుంటున్నాను నేను. అందువల్ల నీ గురించి తెలియజేయవలసింది అని ధర్మరాజు అడిగాడు. అడిగితే అప్పుడు చెబుతున్నాడు, వసూనాం వా ఇంకా అడుగుతున్నాడు ఆయన్ని, వసూనాం వా భవానేక రుద్రాణామధవా భవాన్ అథవా మరుతాం శ్రేష్ఠ వజ్రీవా త్రిదిశేశ్వర. నువ్వు ఎవరవో యక్షుడివే అని నేను అనుకోవట్లే. ఒకవేళ అష్టవసువుల్లో ఒకడవా నువ్వు, ఏకాదశ రుద్రుల్లో ఒకడవా, దేవతల్లో ఒకడవా, లేక వజ్రధారులైనటువంటి దేవేంద్రుడా నువ్వు? మమ హి భ్రాతర ఇమే సహస్రశతయోధిన తం యోధం న ప్రపశ్యామి ఏన సర్వే నిపాతితా. నా సోదరులు అని నేను అంటున్నాను, కానీ ఈ సోదరులు సామాన్యమైన వాళ్ళు కాదు. వీళ్ళు చాలా గొప్ప పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. వీళ్ళు లక్షల మందితోటి ఒక్కళ్ళు యుద్ధం చేయగలిగిన వాళ్ళు, లక్షల యోధులతోటి ఎదుర్కొని యుద్ధం చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి వాళ్ళయ్యా, అంత మహాపరాక్రమవంతులు. అటువంటి వీళ్ళని పడగొట్టగలిగినటువంటి యోధుణ్ణి నేనైతే ఇప్పటివరకు చూడలేదు. కానీ నువ్వు నీ యొక్క మహిమ చేత వీళ్ళందరినీ కూడా పడగొట్టగలిగావు. అందువల్ల నువ్వు సామాన్యమైనటువంటి వాడవు కాదు. ఒక యక్షుడు అని నేను అని అనుకోను. ఎందుకంటే యక్షులతోటి గంధర్వులతోటి కూడా యుద్ధం చేసే వాళ్ళందరినీ కూడా గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళు, అంత మహాపరాక్రమవంతులు. అందువలన నువ్వు ఎవరవయ్యా అని అడిగాడు. ఇంకా అడుగుతున్నాడు, సుఖం ప్రతి ప్రబుద్ధానాం ఇంద్రియాణ్యుపలక్షయే సభవాన్ సుహృదోస్మాకం అథవా నః పితా భవాన్. నీ శరీరేంద్రియాలని కనుక చూస్తుంటే సుఖంగా నిద్రించి లేచినట్టుగా ఉన్నాను. నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. అంత చక్కగా ప్రశాంతంగా ఉన్న, అప్పుడే నిద్ర లేచినటువంటి వాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. అలాగా సుఖంగా నిద్రించి లేచినట్టుగా అనిపిస్తోంది. మీరు మాకు మిత్రులా, లేకపోతే మా తండ్ర జనకులా? మాకు ఎవరు మీరు అని అడిగాడు. అడిగితే అప్పుడు యక్షుడు చెబుతున్నాడు, అహంతే జనకస్తాత ధర్మో అమృదు పరాక్రమ తాంది దృక్షురనుప్రాప్త విద్ధిమాం భరతర్షభ. వెంటనే ఆయన చెప్పాడు, ఓ మహాపరాక్రమశాలి అయినటువంటి యుధిష్ఠిరా, నేను నీ తండ్రినయ్యా, యమధర్మరాజుని. నేను నిన్ను చూడాలని వచ్చాను, నీ ధర్మం గురించి వినాలనుకున్నాము. నువ్వు ధర్మాన్ని అస్సలు ఎంత మాత్రమో అతిక్రమించి ఉండవు, చాలా ధర్మవర్తనుడు అనేటువంటి నీ యొక్క కీర్తిని నేను ఎప్పుడు వింటూనే ఉన్నాను. అందువల్ల నిన్ను చూడాలి అని అనిపించింది నాకు. అందువల్ల నేను వచ్చానయ్యా, నీ తండ్రిని యమధర్మరాజుని అని చెప్పాడు. యశస్సత్యం దమశౌచం ఆర్జవం హ్రీరచాపలం దానం తపో బ్రహ్మచర్యం ఇచ్చేతాహ తనవో మమ. యశ కీర్తి, సత్యం అంటే సత్యము, దమః అంటే దమము ఇంద్రియ నిగ్రహం, శౌచం అంటే శౌచం శుద్ధత్వం పవిత్రత శుచి, ఆర్జవం అంటే రుజుమార్గం రుజుత్వం, హ్రీహి సిగ్గు, అచాపలం చపలత్వం లేకపోవడం, అచంచలత్వం స్థిరంగా ఉండడం,
దానం చేస్తూ ఉండడం, తపః తపస్సు, బ్రహ్మచర్యం ఈ బ్రహ్మచర్యం, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నా యొక్క శరీరాలేనయ్యా. ఇవన్నీ కూడా అంటే ధర్మరాజులో ఉండేటువంటి యమధర్మరాజులో ఉండేటువంటి గుణాలన్నీ అవే. ఏమిటవి అంటే యశస్సత్యం దమశౌచం ఆర్జవం హ్రీరచాపలం దానం తపో బ్రహ్మచర్యం ఇచ్చేతాస్తనవో మమ అని చెప్పాడు. ఇవన్నీ కూడా నా శరీరాలేనయ్యా. అహింస సమత శాంతి ఆనృశంస్యమ అమత్సర ద్వారాణ్యేతాని మే విధి ప్రియో హ్యసి సదా మమ. అంతేకాదే అహింస, హింస లేకుండా ఉండడము, సమత అన్నిటి యందు సమానమైన బుద్ధి కలిగి ఉండడము, ఆనృశంస్యం అంటే చెప్పాడు, ఇంత క్రితమే చెప్పాడు, కరుణ, శాంతి, అమత్సరము, ఇవన్నీ కూడా నన్ను చేరడానికి ద్వారాలయ్యాయి. నువ్వంటే నాకు ఎప్పుడూ కూడా ఇష్టమేనయ్యా. ఎందుకంటే ధర్మాన్ని అట్లాగా, యమధర్మరాజు అంటే కనుక ఆయన సమవర్తి ఆయన పేరు. అంటే ఎక్కడా కూడా ఆయన సమానంగా ధర్మాన్ని అధర్మాన్ని తూకం వేయగలిగినటువంటి వాడు, పుణ్యాన్ని పాపాన్ని కూడా సమానంగా తూకం వేయగలిగినటువంటి వాడు, ఎక్కడ ఏ విధమైనటువంటి పక్షపాతము లేకుండా వ్యవహరించేటువంటి వాడు, అంతటి గొప్పవాడు కాబట్టి ఆయన సమవర్తి అన్నారు. అందువలన అటువంటి నన్ను చేరడానికి ఇవన్నీ ద్వారాలయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా అన్నాడు. దిష్ట్యా పంచసురక్తోసి దిష్ట్యా తే షట్పదీ జితా ద్వే పూర్వే మధ్యమే ద్వే చ ద్వే చాంతే సాంపరాయకే అని చెప్పాడు. నీకు శమమున్నది, దమమున్నది, ఉపరతి ఉంది, తితిక్ష, సమాధాన, ఇవన్నీ కూడా ఈ 5 ఉన్నాయి చూసి, శమదమ ఉపరతి తితిక్ష సమాధానాలు యందు నువ్వు అనురక్తుడైనటువంటి వాడవయ్యా. అలాగే నువ్వు ఎటువంటి వాడు అంటే ఆకలి దప్పులు, శోకమోకాలు, జరామృత్యులు, ఇవన్నీ కూడా ఏంటి, ద్వంద్వాలు అంటారు. ఇవి 6. అందువలన ఈ షట్పది ఏదైతే ఉందో అంటే క్షుత్పిపాసల్ని, శోకమోహాల్ని, జరామరణాల్ని కూడా జయించగలగాలి. అందువలన ఇటువంటి ద్వంద్వాలన్నీ కూడా నువ్వు జయించినటువంటి వాడవు. ఈ 6 మొదటి 2 పుట్టుకతో వచ్చేటువంటివే, ఆకలి దప్పుకలు అనేటువంటివి, శోకమోహాలు 2 మధ్యలో వచ్చేటువంటివి, అలాగే మిగిలినటువంటి చివరిలో వచ్చేవి 2 ఏమిటంటే ముసలితనము, మృత్యువు కూడా ఈ చరమావస్థలో వస్తాయి అవి. అలా చివరి వచ్చేవి 2. ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి, క్షుత్పిపాసలు, అట్లాగే శోకమోహాలు, అట్లాగే జరా మరణాలు, వీటిని కూడా నువ్వు జయించేవయ్యా. ధర్మోహమితి భద్రం తే జిజ్ఞాసు స్వామిహాగతః ఆనృశంసేన తుష్టోస్మి వరం దాస్యామి తేనఘా. నేను యమధర్మరాజునయ్యా, నీ గురించి తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. నీకు తప్పనిసరిగా శుభం కలుగుతుంది. నీ సమానమైనటువంటి దృష్టితో అంతటి సమవర్తి లేనటువంటి నేను తృప్తిని పొందాను. నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నానయ్యా అన్నాడు. అయితే ఆయన ఏం వరం ఇస్తాడు, ఈయన ఏం వరం కోరుకుంటాడు అనేటువంటి విషయము రేపటి భాగంలో చూద్దామని తెలియజేస్తూ స్వస్తి.